లెమన్ రైస్లో చాలా రకాలు చేస్తానండి. అందులో ఒక రకం ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. దూరగా ఉండే నిమ్మ పండ్లు 2 తీసుకున్నానండి. అవి రకంగా కోసి దానిలో నుండి జ్యూస్ తీసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకున్నాను. అల్లం ముక్క తీసుకున్నాను. దాన్ని పొట్టు తీసి ఈ రకంగా కట్ చేసుకొని జార్లోకి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. దాన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను. ఉద్దిపప్పు, వేరుశనగ గింజలు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసి కొద్దిగా వేయించుకున్నాను. కరివేపాకు వేసాను, పచ్చి కరివేపాకు. ఇప్పుడు ఇందాక మనం కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది అందులోకి వేసాను. దాని తర్వాత పసుపు వేసాను. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత టేబుల్ సాల్ట్ వేసాను. కొంచెం వాడ్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అన్నం వేసుకొని కొత్తిమీర వేసాను. దాని తర్వాత నిమ్మరసం కూడా వేసేసానండి అందులో. ఈ రకంగా ఫైనల్గా మొత్తం కలిపేస్తే ఎంతో రుచికరమైన ప్రసాదం చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఇది ఇప్పుడు మన ఆశ్రమంలో టోటల్ భోజనాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.